నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. 113వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము స్తుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలంగా వ్యాపించి ఉన్నది. ఈరోజు అంశము స్తుతి ఆరాధన గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మీరు క్వైట్ టైం చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎంతమంది అట్లీస్ట్ 10 minutes అయినా దేవుని స్తుతిస్తారు, అది ఆరాధిస్తారా? 10 minutes. హౌ మెనీ పీపుల్ డూ యూ ప్రేజ్ అండ్ వర్షిప్? చాలామంది చేయరు. ఎందుకంటే చాలామంది ప్రార్థనకి, వాక్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ స్తుతి ఆరాధన చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అడల్ట్స్లో జనరల్లీ నెగ్లెక్ట్ చేస్తారు. కానీ స్తుతి ఆరాధన యంగ్స్టర్స్, పిల్లలు, వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఎక్కువ స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ఈ ప్యాసేజ్లో ఏమంటున్నారంటే, యాజ్ ఎ బిలీవర్ మనం దేవుణ్ణి ఘనపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి. మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు, ఫ్రమ్ ద మూమెంట్ వీ గెటప్ టు గో బ్యాక్ టు స్లీప్ ఇన్ ద నైట్, వీ హ్యావ్ టు ప్రేజ్ గాడ్. ఎవ్రీడే మనకు ఒక ఛాలెంజెస్ ఉంటాయి. వెన్ యూ గెటప్, ప్రేజ్ హిమ్ అండ్ రిమెంబర్ హిస్ లవింగ్ కైండ్నెస్. సో డోంట్ వేకప్ ఇన్ ద మార్నింగ్, ఇంకా పొద్దున్న తెల్లారిందా, మూడీగా, ఇరిటేటివ్గా అలా లేవకండి. అన్లాక్ ఎవ్రీ డే విత్ ప్రేజ్ అండ్ వర్షిప్. వేకప్ విత్ ప్రైజెస్ ఆన్ యువర్ లిప్స్. ఇంకా ఎండ్ ఆఫ్ ద డే, టైరింగ్ డే అన్నప్పుడు ప్రైజ్ హిమ్ అండ్ రిమెంబర్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఎంత కష్టమైనా రోజంతా ప్రైజ్ హిమ్. Praise him during the day for good things that will happen, and for the difficult things, praise him. This is a great recipe to live a godly life, living a day, one day at a time. The name of the Lord is to be praised always. అని కీర్తనకారుడు రాశాడు. Is the praise and worship part of your daily walk with God? మీరు డైలీ ప్రభుని స్తుతిస్తారా, గణపరుస్తారా, ఆరాధిస్తారా? ఇస్ దట్ ఎ డైలీ పార్ట్ ఆఫ్ యువర్ వాక్ విత్ గాడ్? వెన్ వాజ్ ద లాస్ట్ టైం మీరు గంతులేసి అరిచారు, డ్యాన్స్ చేశారు? వెన్ వాజ్ ద లాస్ట్ టైం? చాలామంది ఏమో క్రికెట్ చూస్తే ఎప్పుడైతే ఇండియా గెలుస్తారో అందరూ అరిచి గంతులేస్తూ ఉంటారు. నేను ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్ ఇస్తానండి. ఇది రియల్ లైఫ్ ఇల్లుస్ట్రేషన్. యూ కెన్ సీ ఇట్ ఇన్ ద గూగుల్. సుధీర్ కుమార్ చౌదరి అని, హీఈస్ అ క్రికెట్ ఎంటర్టైనర్ అండ్ హీఈస్ అన్ ఇండియన్ టీచర్ ఆల్సో. ఈజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్ అండ్ సచిన్ టెండూల్కర్. ఆయన చాలా పేదరికంలో పుట్టాడు, ముజఫర్పూర్, బీహార్లో. ఆయనకి ఈ ఇండియన్ క్రికెట్ అంటే, టెండూల్కర్ అంటే చాలా పిచ్చి. 6 years నుంచి ఆయన పెళ్ళి కూడా పోస్ట్పోన్ చేసుకున్నాడు ఈ మ్యాచెస్ చూడాలని. ఎక్కడికి వెళ్ళినా వేరెవర్ ద ఇండియన్ టీమ్ గోస్ హీ విల్ ఫాలో. ఈయన ఏమన్నా అంటే, నా లైఫ్ ఇండియన్ క్రికెట్ మ్యాచెస్ చూడటానికే అంకితం అయిపోయాను. ఆయన బతికేది పబ్లిక్ సపోర్ట్తో బతుకుతాడు. 2003 నుంచి ఆయన ప్యాషన్ ఎట్లుందంటే క్రికెట్ మ్యాచెస్ చూడాలని ఎక్కడికి వెళ్ళినా పోయి సపోర్ట్ చేస్తాడు. April 2010 వరకు హీ అటెండెడ్ 150 మ్యాచెస్. కానీ అన్ని మ్యాచెస్, మోస్ట్ ఆఫ్ దెమ్ యూస్ టు ట్రావెల్ బై సైకిల్ టు రీచ్ ద వెన్యూ. ఎక్కడ? బీహార్ నుంచి. సైకిల్ ఫర్ 21 days ఫ్రమ్ బీహార్ టు బాంబే టు వాచ్ సచిన్ టెండూల్కర్ ప్లే అగేన్స్ట్ ఆస్ట్రేలియా.
in October 2003. So wherever matches are happening, he will just go and the ఇండియన్ ఫ్లాగ్ ఎగరేస్తూ ఉంటాడు. హీ విల్ వేవ్ ఇండియన్ కలర్. ఓవర్సీస్ కూడా డబ్బులు కలెక్ట్ చేసుకొని బంగ్లాదేశ్ అన్నా పాకిస్తాన్ అన్నా హీ విల్ గో అండ్ వాచ్ మ్యాచెస్. వెన్ ఇండియా వన్ ద మ్యాచ్ ఇన్ 2011 వాంకడే స్టేడియంలో, టెండూల్కర్ చాలా అభిమాని టెండూల్కర్ అంటే. టెండూల్కర్ తను చూసి తనని దగ్గర పిలుచుకొని హ్యాండ్ షేక్ చేసి తను హగ్ చేసుకొని ఇతన్ని అలౌ చేశారు ఆయన డ్రెస్సింగ్ రూమ్లో. ఒక వరల్డ్ కప్ గెలిచారు కదా, ఆ వరల్డ్ కప్ని తను పట్టుకొని సెలబ్రేట్ చేశారు ఆయనతో పాటు కలిసి. సో వెన్ అటెండింగ్ క్రికెట్ మ్యాచెస్, చౌదరి ఈజ్ యూజువలీ సీన్ ద స్టేడియం. ఆయన ఫుల్ బాడీ ఇండియా నేషనల్ ఫ్లాగ్తోని పెయింట్ చేసుకుంటాడు. మీరు చూసి ఉండొచ్చు ఒకవేళ మీరు క్రికెట్ మ్యాచ్ చూసినట్లయితే. ఆ బాడీ మొత్తము ఇండియన్ ఫ్లాగ్తో పెయింట్ చేసుకున్నాడు. అండ్ దెన్ హీ విల్ వేవ్ ద ఇండియన్ ఫ్లాగ్. ఆయన బాడీలో జెర్సీ నెంబర్ 10 అంట, అది ఇంకా టెండూల్కర్ పేరు రాస్తుంటుంది. ఆయన బాడీ ఈ పెయింట్స్ ఆన్ ద ప్రీవియస్ డే ఆఫ్ ద మ్యాచ్. ఇంకా ప్రీవియస్ డే అసలు పండుకోడు, ఎందుకంటే అది ఎక్కడ అది ఊడిపోతుందని పెయింట్. టు ప్రిజర్వ్ ద పెయింట్ హీ విల్ నాట్ స్లీప్. చూడండి, చాలామంది దే వేవ్ ద ఇండియన్ ఫ్లాగ్స్ డ్యూరింగ్ క్రికెట్ మ్యాచెస్. కానీ దిస్ మ్యాన్ సుధీర్ కుమార్ చౌదరి నాట్ ఓన్లీ వేవ్ ద ఇండియన్ ఫ్లాగ్, హీ బికేమ్ ద ఫ్లాగ్. ఇంత పిచ్చి అంటే ఈజ్ అ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ టెండూల్కర్. Tendulkar himself noticed and hugged him and celebrated with him the World Cup. నేను ఎందుకు అంటున్నానంటే, there is a difference between worshipping God and being a worshipper. One is a joyful moment, but one is a lifestyle. When you are a worshipper, God draws near to you. Like here, so Tendulkar noticed him and he brought him into the dressing room. See, there are people who come to church to worship. కానీ నేనేమంటానంటే, we have to be worshipper. We are supposed to be praiser. See, worship is లిప్ సర్వీసే కాదు. లోపల అంతరంగంలో ఏం జరుగుతుందో, that is the expression what you will sing out. The more you have going on inside, the more you will express on the outside. యోహాను 4వ అధ్యాయంలో ఏమంటారంటే, hour is coming when the true worshippers will worship the Father in spirit and truth అంట. And Father is seeking such to worship him. So you should not worship Lord on Sundays and live like the world the rest of the week. It's not what I come on Sunday and do, it is what I am. I have to do more than worshipping God. I have to be worshipper. Praise and worship is the highest occupation of a believer's life. సో మీ ప్రేజ్ అండ్ మీ స్తుతి, మీ ఆరాధన ఒక రొటీన్గా ఆర్టిఫిషియల్గా ఉండదు. డోంట్ లెట్ ఇట్ బీ లైక్ దట్. వర్షిప్ హిమ్ బై సర్వింగ్ హిమ్, సింగింగ్ సాంగ్స్, సబ్మిటింగ్ హిమ్, వర్షిపింగ్ బై సాక్రిఫైసింగ్ యువర్ సెల్ఫ్. ఐ హ్యావ్ టు బీ ఇన్ లవ్ విత్ హిమ్ అండ్ ప్రేజ్ హిమ్ అండ్ వర్షిప్ హిమ్ అండ్ గ్లోరిఫై హిమ్ అండ్ ఆనర్ హిమ్. చాలా క్రైస్తవులు ఏమనుకున్నారంటే వర్షిప్, ప్రేజ్ అండ్ వర్షిప్ ఆదివారం పూట చర్చ్కి వచ్చినప్పుడు దే కమ్ లిటిల్ లేట్. దే విల్ థింక్ దట్ వర్షిప్, ప్రేజ్ ఇట్ ఓన్లీ ఎ ఫిల్లర్. సో పీపుల్ విల్ కమ్, అందరూ వచ్చిన తర్వాత దెన్ వీ గోయింగ్ టు స్టార్ట్. కొంతమంది ఏంటంటే ఉట్టి వాక్యం కోసమే వస్తారు, లేట్గా వస్తారు. అండ్ ప్రేజ్ అండ్ వర్షిప్ మనకు ఒక ఆపర్చునిటీ వేర్ గాడ్ విల్ అలౌ యూ టు ఎంటర్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్ అండ్ యూ విల్ ఎన్కౌంటర్ హిమ్. When you miss this opportunity, you miss the revelation that God wants to reveal to you when you have praise and worship.
మీకు తెలుసా అండి, దావీదు 7 సార్లు ప్రైజ్ బ్రేక్ తీసుకునేవాడు. కీర్తనలు 119:164 రాస్తుంది, 7 times a day డేవిడ్ ప్రైజ్ ద లార్డ్ అంట. మనమేమో టీ బ్రేక్స్ తీసుకుంటాం, కాఫీ బ్రేక్స్ తీసుకుంటాము, అప్పుడప్పుడు పడుకుంటాము. కానీ డేవిడ్ 7 times a day he will take a praise break, and he would go along every few hours, he will stop everything, he will dance and praise the Lord, sing a song. From his teenage years as a shepherd, మీ అందరికీ తెలుసు, he was in the fields లో ఉన్నాడు, గొర్రెల్ని కాసుకుంటా. Then he would have his harp and start praising and worshipping God. More than anybody in the Bible, David was God's praiser and worshipper and God's dancer. He was a man who wrote 73 psalms, entire psalm. తన సొంత ఫ్యామిలీనే ఆయన వాల్యూ చేయకపోతుండే, అయోగ్యుడు, అర్హుడు కాదని. కానీ దావీదు ఏం చేశాడంటే, he would spend hours and hours praising God, worshipping God, రైటింగ్ సాంగ్స్ గొర్రెలు కాస్తున్నప్పుడు. Psalms 34:1-4 ఏమంటుందంటే, ఐ విల్ బ్లెస్ ద లార్డ్ అట్ ఆల్ టైమ్స్, హిస్ ప్రైజ్ షల్ కంటిన్యూలీ బీ ఇన్ మై మౌత్, మై సోల్ విల్ మేక్ బోస్ట్ ఇన్ ద లార్డ్, ద హంబుల్ విల్ హియర్ అండ్ గ్లాడ్. ఓ మ్యాగ్నిఫై ద లార్డ్ విత్ మీ, లెట్ us exalt his name together. I sought the Lord and he heard me and he delivered me from all fear. This psalm is one of the keys to have a happy life. When you ఎప్పుడైతే మనం దేవుని ఆరాధిస్తామో, మ్యాగ్నిఫై చేస్తామో, when you begin to praise the Lord, that is the key for our deliverance. Verse 4 అంటే, he delivered me from all fears అంట. చాలామంది ఎన్నో విషయాల మీద భయపడతారు, దే ఆర్ బౌండ్ బై ఫియర్స్. బట్ వీ హ్యావ్ టు హ్యావ్ అ రైట్ అట్మాస్ఫియర్ ఇన్ అ హౌస్. రైట్ అట్మాస్ఫియర్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ ఇన్ యువర్ లైఫ్ యూ మస్ట్ క్రియేట్ రైట్ అట్మాస్ఫియర్, అండ్ ద రైట్ అట్మాస్ఫియర్ ఈస్ ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్ గాడ్. మీకు తెలుసా, మీ గోడలు మాట్లాడితే, ద వాల్స్ ఇన్ యువర్ హౌస్ స్పీక్స్. నేను ఎప్పుడైనా నోటీస్ చేశారా? దట్ ఎమోషన్స్ క్రియేట్ అట్మాస్ఫియర్. ఎవరైతే ఒకవేళ సంబడి సాడ్, మీరు ఆ ఇంటికి వెళ్తారో, సో యూ ఫీల్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ సాడ్నెస్. ఎవరైతే భయపడతారో అండ్ యూ గో దేర్, ద అట్మాస్ఫియర్ ఈస్ ఫియర్ఫుల్. ఇఫ్ సంబడి ఈజ్ యాంగ్రీ అండ్ దే ఆర్ అప్సెట్, వితౌట్ సేయింగ్ ఎనీ వర్డ్, దే ప్రొజెక్ట్ ఎ స్పిరిట్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ and the room of negative feeling just from the anger that person has. If somebody is afraid, that creates atmosphere, and God is a God who responds to atmosphere. He responds to the atmosphere of praise and worship and thanksgiving. The right atmosphere in our house must be atmosphere of praise and worship. What atmosphere are you living in? Do you have that atmosphere? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1 సమూయేలు 16 అధ్యాయంలో 23rd వర్స్లో ఏమంటారంటే, సాల్కి ఒక దురాత్మ ఆల్వేస్ వుడ్ ట్రబుల్ హిమ్. సో హీ విల్ కాల్ డేవిడ్ టు ప్లే అండ్ సింగ్. అండ్ యాజ్ డేవిడ్ వుడ్ ప్లే ద మ్యూజిక్ అండ్ హీ విల్ సింగ్ సాంగ్స్, the evil spirit would leave Paul. ఆ దురాత్మ వెళ్ళిపోతుంది, మనం నార్మల్గా అయిపోతాడు. అండ్ అగైన్ he will have peace. What David did, all David did was fill the room with praise and worship, and that changed the atmosphere. It changed the atmosphere of that palace. Praise brings breakthroughs. Praise heals the soul and calms the troubled spirit. Sincere praise drives away the devil. Praise will win battles. Praise will accelerate answer to your prayer.
అందుకంటే ప్రాముఖ్యం అంటే మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో స్తుతిస్తామో దేవుని సన్నిధి అక్కడికి ఉంటుంది. గాడ్ విల్ బీ దేర్ ఇన్ దట్ ప్లేస్. ప్రేజ్ విల్ బ్రింగ్ అన్ ఎంట్రన్స్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్. అందుకే ఇస్సా గ్రంథం 61 చాప్టర్ 3వ వచనం ఏమంటారంటే, పుట్ ఆన్ ద గార్మెంట్స్ ఆఫ్ ప్రేజ్ అంటారు, ఫర్ ద స్పిరిట్ ఆఫ్ హెవీనెస్. అంటే ఎప్పుడైతే యూ హ్యావ్ వెన్ యూ హ్యావ్ దట్ డిఫికల్ట్ సిచ్యువేషన్, అట్మాస్ఫియర్ హెవీగా ఉన్నప్పుడు స్టార్ట్ ప్రేజింగ్ గాడ్. వీ కెన్ చేంజ్ ద అట్మాస్ఫియర్ త్రూ ప్రేజ్. అండ్ వాట్ ఈస్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యువర్ హోమ్? What is the kind of people that are around you? That will what create atmosphere of your life. Is the atmosphere negative or positive? Are the people faith filled or fear filled? Because people around you create the atmosphere of your life. What kind of music do you listen? What kind of things do you fill your mind? నీ నోట్ నుంచి వాట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్? డూ యూ ఈజీలీ కంప్లైన్? మెడికల్ రిపోర్ట్ ఇస్ వెరీ బ్యాడ్, ఆర్ సంబడి డిడ్ సంథింగ్ టు యూ. డూ యూ టాక్ అబౌట్ హౌ బిగ్ యువర్ ప్రాబ్లమ్ ఇస్, ఆర్ ఆర్ యూ టాకింగ్ హౌ బిగ్ యువర్ గాడ్ ఇస్? స్టాప్ టాకింగ్ నెగటివ్, defeated words. Switch on to praise. God will fight your battles. He is bigger than your problems. No weapon formed against you will prosper. What is your mind filling? Are you filling your mind with gossip, worldly news, and you're talking about it? Praise and worship creates an atmosphere, and God is drawn to the atmosphere of praise and worship, and He will withdraw from certain atmospheres. When you praise and worship God, chains are broken అంట, సంఖ్యలు తగ్గిపోతాయి. when you praise and worship God, కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. when you praise and worship God, the angels will join with you. when you praise and worship God, you will have victory coming along your way. You know what keeps you in heavenly atmosphere? It is praise and worship. And God is looking for an atmosphere of praise, worship and thankfulness. God is looking for praisers and worshippers. మొదటి సమూయేలు 17వ అధ్యాయం మీ అందరికీ తెలుసు. దావీదు he goes into the battlefield to take some food for his brothers. అక్కడ he see Goliath, he was a big giant, and ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. And David was very annoyed, but people are getting scared of Philistines because they lost their praise. Then ఒకళ్ళు వచ్చి somebody, if you kill the giant, you will get 3 things. సౌల్ ఏమన్నా అంటే ఎవరైతే ఆ గొలియాత్ని హతమారుస్తారో వాళ్ళకి 3, I'll give them 3 things. 17th chapter 25th verse రాయబడింది, 1 Samuel. It says first thing is anyone who kills Goliath, he will be enriched with great riches. Second one, Saul will give his daughter. And third one, his father's house will be exempted for all taxes. And David looked at the giant and thought it is worth fighting for. Getting king's wealth, getting his daughter, living in a house, tax-free house. మీ అందరికి తెలుసు, he slew Goliath. He became popular throughout Israel. Then chapter 18లో Saul calls David to the palace and introduces to him to his oldest daughter. తన ఫస్ట్ కూతురు పేరు మిరాబ్. when he introduced to her, మిరాబ్కి దావీదుని చూసి నచ్చలేదు. మేబీ వాళ్ళ నాన్నని పిలిచి, ఎవరిని తీసుకొచ్చావు, ఐ డోంట్ వాంట్ టు మ్యారీ హిమ్. మిరాబ్కి దావీదు నచ్చలేదు. షీ డెంట్ లైక్ హిమ్, షీ డెంట్ వాంట్ టు మ్యారీ హిమ్. అయితే సౌలు మిరాబ్ని అద్రియేల్ అనే ఒక అతనితో ఇచ్చి పెళ్లి చేపించేశాడు. కానీ 1 Samuel 18th chapter 20th verseలో ఏమంటుందంటే,
సౌల్కి రెండో కూతురు ఉంది, తన పేరు మికాల్. అండ్ మికాల్ దావీదును చూసి ఇష్టపడింది. మికాల్ లవ్ డేవిడ్. అండ్ ద బైబిల్ సేస్ ఇన్ వర్స్ 28 అగైన్, మికాల్ లవ్ డేవిడ్. చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే సౌలుకి 3 కొడుకులు 2 కూతుర్లు, కానీ ఈ 5గురిలో ఇద్దరే దేవుని ఇష్టపడ్డారు, జోనతన్, మికాల్. చూడండి, డేవిడ్ రిప్రజెంట్స్ ప్రైజ్ అండ్ వర్షిప్. డేవిడ్ చాలా ఇంపార్టెంట్. డేవిడ్ రిప్రజెంట్స్ ప్రైజ్ అండ్ వర్షిప్. అండ్ ఇన్ అదర్ వర్డ్స్, మికాల్ ఈజ్ కింగ్స్ డాటర్. She loved praise and worship. But there are other kings' children like Mirab, Ishbosheth, Melchishua. They didn't love praise and worship. I want to ask you all, మన బిలీవర్ అందరం దేవుడి బిడ్డలు, how can you be a king's child and not be attracted to praise and worship? How can you have the royal blood in your veins and not be in love with praise and worship? I don't understand how born again people, they are saved and never ever have a desire to praise and worshiping the Lord. Like what water is to a fish, air to human, praise is to a Christian. Just like fish will not survive without water, a human will not survive without oxygen, a Christian will not survive without praising and worshipping God. See, praise and worship is a Bible thing. అది బాప్టిస్ట్ది కాదు, లూథరన్ది కాదు, పెంతికోస్తల్ది కాదు. We are commanded, if you have breath, to praise the Lord. మీరు దేవుని బిడ్డ, రాజు బిడ్డలు అయితే, ఇఫ్ యు ఆర్ కింగ్స్ చైల్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆర్ దర్ ఎనీ కింగ్స్ చిల్డ్రన్ లిసనింగ్ టు మీ? ఐ టెల్ యూ, ప్రైజ్ ద లార్డ్, వర్షిప్ ద లార్డ్. బైబిల్ ఏమంటుందంటే మికాల్ లవ్ డేవిడ్, కానీ సౌల్ వాజ్ వెరీ జెలస్ ఆఫ్ డేవిడ్స్ హిస్ గ్రేట్నెస్. హీ హేటెడ్ డేవిడ్. because Saul is a type of devil. Devil hates praise and worship. ఎందుకంటే he used to be in heaven's worship leader. పరలోకంలో he was the worship leader. So when you praise and worship God, you take devil's place. ఒక చిన్న వార్నింగ్, కాషన్. మీరు ఒకవేళ మ్యూజిక్ ప్లే చేశాను, ఒకవేళ వర్షిప్ లీడ్ చేసిన ఇఫ్ యూ హ్యావ్ గుడ్ వాయిస్ టు సింగ్ సాంగ్స్, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. చర్చెస్లో అయినా ఇట్లా ప్రేయర్ మీటింగ్స్లో అయినా, వెన్ యూ లీడ్ వర్షిప్ అండ్ ప్లే మ్యూజిక్, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, because you become popular and people like you the way you are leading worship. Sometimes the people who lead worship, who play music, tend to become very proud. వాళ్ళకొక గర్వం వచ్చేస్తుంది. You have to be very careful. Devil became very proud being a worship leader in heaven. దేవునికి మహిమ ఇచ్చే బదులు he want to take all the glory. Leading worship and playing music is a very, very slippery ground, because when people appreciate you and you become popular and you tend to become proud, then you will fall down. Pride leads to downfall. We have to be very careful. చాలా సటిల్గా వస్తుంది ఈ స్పిరిచువల్ pride. Be very careful when you lead worship. Wherever, you must immediately give glory to God. Immediately praise God. Thank you, Jesus. Thank you. All glory to you. If people appreciate, just give glory to God. మొదటి సమూయేలు 19వ అధ్యాయము 11-12 వచనాలు చూసినట్లయితే, సౌలు అనుచరులు పంపిస్తాడు దావీదుని చంపడానికి. అయితే మికాల్ గ్రహిస్తుంది. సో మికాల్, David's wife, tells David, if you do not save your life tonight, tomorrow you will be killed. And 12th verse is very important. So మికాల్ ఏం చేసిందంటే, she let David down through a window. ఆ కిటికీ నుంచి
ఒక కింద పంపించేసింది. అండ్ హీ వెంట్ అండ్ ఎస్కేప్డ్. Saul hated David so much that he sent his soldiers to kill David while he was sleeping. And Michal woke up and something in her intuition said something is not correct. She told David to escape and she opened a window and let David escape. చాలా జాగ్రత్తగా ఉండే. మికాల్ లెట్ డేవిడ్ డౌన్ త్రూ అ విండో. ఇది చీకట్లో, ఇన్ ద నైట్ ఇట్ హ్యాపెన్. సో యూ హ్యావ్ టు లెర్న్ వెన్ యు ఆర్ ఇన్ ద డార్క్ టైమ్స్, వెన్ ట్రబుల్ ఈజ్ అట్ యువర్ డోర్, యూ హ్యావ్ టు ఓపెన్ ద విండో అండ్ లెట్ ప్రైజ్ అండ్ వర్షిప్ గో అవుట్. You have to let praise and worship live to see another day. That is what you have to do in the dark. It's what you do when you go through depression. కష్టం వచ్చినప్పుడు start praising Him. When you are going through sickness, when you are going through financial troubles, when you are going through difficult relationships, when things are against you, when you have trouble all around you and everything comes against your life, కూర్చొని బాధపడకండి. డోంట్ సిట్ అండ్ వరీ. ఓపెన్ ద విండో అండ్ లెట్ ప్రేజ్ అండ్ వర్షిప్ గో అవుట్. స్తుతించండి, ఆరాధించండి. ఆ చీకట్లో సమయంలో ప్రేజ్ అండ్ వర్షిప్. నో దట్ వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ ఎ నైట్, బట్ ప్రేజ్ ఇస్ గోయింగ్ టు సీ అనదర్ డే. యూ హ్యావ్ టు సెండ్ ప్రేజ్ అండ్ వర్షిప్ ఇన్ యువర్ డార్కెస్ట్ అవర్స్. See, it was Michal who encouraged David in the darkest time. She encouraged to let praise and worship go out. Fast forward 20 and a half years తర్వాత the Bible ఏమన్నానంటే చాలా 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 జరిగాయి. 13 years డేవిడ్ విల్డర్నెస్లో ఉన్నాడు, పరిగెత్తా ఉన్నాడు. సౌలు చనిపోయాడు, జోనథన్ చచ్చిపోయాడు. అసలు డేవిడ్ యూదా గోత్రంలో he became a king. Then after that 7 years he became a king all through the Israel. ఇప్పుడు ఇజ్రాయెల్ మొత్తం దేశానికి రాజు అయ్యాడు. 2 సమూయేలు 6వ అధ్యాయం 13-14 he was coming back to Jerusalem with the ark. మందసం తీసుకొని వస్తా ఉన్నాడు. he had musicians, he had singers. 3 అడుగులకి ఆగి నాట్యమాడుతూ డాన్స్ చేసుకుంటూ he would worship and praise God. He would offer sacrifices of sheep and he was dancing and dancing all through the time until he came to Jerusalem. He was wearing a linen ephod. So David was a king and he was a warrior, but he learned, he would begin to praise God and dance God so wildly that every fiber and muscle of his body was moving, praising, dancing, shouting, jumping. మికాలు 20 and a half years తర్వాత అదే కిటికీని ఎప్పుడైతే దావీదుని బయటకు పంపించిందో అదే కిటికీని చూసి she opened it and saw David dancing and praising. Life has changed. Life has done something to her. Things have changed. దావీదుని పెళ్లి చేసుకున్న తర్వాత సౌలు మికాల్ని 2 పెళ్లి చేయించాడు, పాల్తీ అనే అతనితోని. She got married to a second person, to Palti. She got married while David was running away in wilderness. సౌలు ఎంటాడుతూ ఉన్నాడు చంపడానికి. She faced many problems. She saw deaths. See, a lot can happen in 20 and a half years. ఇప్పుడు you are on fire for God. దేవునితో you are on passionate for God. You start out with loving and praising and worshipping God. And you will not miss a church service. You will just love to read the Bible. You love to praise and prayer. A lot of trials can come in 20 and a half years. Lot of setbacks, lot of deaths, lot of sicknesses, illnesses. And there came a day when she was
when David was bringing the ark to the Jerusalem, she looked at the window, చూసి she despised David for praising the Lord. She said to herself, I don't need to be in love with praise like I used to be. I don't need to thank God like I used to be when I first fell in love with Him. Something happened to her. She said to David, you embarrass me. నువ్వు నా పరువు తీసేసావు. యు ఆర్ యాక్టింగ్ క్రేజీ. మీరు అట్లా నాట్యం చేయకుండాల్సింది, డాన్సులు ఆడకుండాల్సింది. నువ్వు రాజువి, నువ్వు ఆ పనులు ఏం చేసావు? వాట్ డిడ్ యూ డూ దట్? వై డిడ్ యూ డూ దట్? వాజ్ మేకింగ్, హీ వాజ్ హర్టింగ్ డేవిడ్. యూ షుడ్ నాట్ హ్యావ్ డన్ దిస్. హీ లుక్డ్ ఎట్ మికాల్, డేవిడ్. హీ సెడ్, ఒక మాట అర్థం చేసుకోండి, మీ నాన్న నన్ను గుర్తించక ముందు, ఈ ఈ ఈ ప్యాలెస్కి రాకముందు, మా నాన్న నన్ను గుర్తించక ముందు దేవుడు తెలుసు. గాడ్ న్యూ హూ ఐ వాస్. బిఫోర్ ది ఆర్మీ ఆఫ్ ఇజ్రాయెల్ ఎవర్ న్యూ, గాడ్ న్యూ హూ ఐ వాస్. బిఫోర్ Samuel prophet ever poured oil on me, before my own father, he didn't know who I was. My heavenly father knew. మా నాన్న నన్ను లైన్లో కూడా నిలబెట్టలేదు. He didn't even ask me to stand in the line because he thought I'm not a king's material. And he said, bring all the sons of Jesse, కానీ నన్ను మాత్రం పిలవలేదు. He thought I'm a loser. ప్రశాంతి గారు మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. మై ఫాదర్ డింట్ థింక్ అవర్ కింగ్లీ మెటీరియల్. అందరిని పిలిచారు కానీ నన్ను మాత్రం పిలవలేదు. నేను లూజర్ అని అనుకున్నాడు. ఐఎమ్ వర్త్లెస్ అనుకున్నాడు. మా ఓన్ సొంత తండ్రియే నన్ను గుర్తించలేదు. కానీ నా తండ్రి, మా హెవెన్లీ ఫాదర్, ద గాడ్ ఆఫ్ ఆల్ గాడ్స్, హీ నోస్ మీ హూ ఐ యామ్. హౌ కెన్ ఐ నాట్ డాన్స్ బిఫోర్ గాడ్? నా సొంత తండ్రి, మై హెవెన్లీ ఫాదర్, హౌ కెన్ ఐ నాట్ డాన్స్ బిఫోర్ హిమ్? 20.5 years తర్వాత కూడా దావీదు, he was still a worshipper, he was still a praiser. Some of you were on fire when you started. You are praising and worshiping God. It's time to get back to praise and worship the Lord again. Don't let the years of life separate you from what once you loved God. Bible అంటే when she hated him for praising and worshipping God, Michal, she became barren. ఎప్పుడు తను, she never produced children. You want to become barren? You want to stop seeing fruitfulness of God in your life? Then stop praising and worshipping. నేను చాలామందికి ఈ ప్రెగ్నెంట్ అవ్వట్లేదు, చాలామంది ఐ యూస్ టు ప్రే ఫర్ దెమ్ అండ్ ఐ వుడ్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. ఐ ఆస్క్ దెమ్, డిడ్ యూ ఎవర్ కర్స్ గాడ్? డిడ్ యూ ఎవర్ హేటెడ్ గాడ్? డిడ్ యూ ఎవర్ మాక్ గాడ్ ఇన్ ద పాస్ట్? దెన్ రిపెంట్ యువర్ సిన్స్, కన్ఫెస్ యువర్ సిన్స్, గెట్ రైట్ విత్ గాడ్. మికాల్ లాగా ఉండకండి. ఇఫ్ యు ఆర్ barren, cursing or hating or mocking God, that could be the reason why you are not getting pregnant. కీర్తనకారుడు 145 4th verse ఏమంటారంటే, one generation shall praise him to another and they shall declare his mighty works. It takes one generation to lose praise and worship. One generation is supposed to praise, and that generation is fading out, they are supposed to pass on to the next generation. It's supposed not to become quieter or diminished. It's supposed to pass on. It's not supposed to get more and more distant from God. We should not be intentional about our praise, because if we are not intentional about our praise, we are going to lose the next generation. Train up your child at an early age to start praising and worshipping God.
నేను సిస్టర్ జ్ఞాన వాళ్ళ అమ్మాయి కలేఖ్య, స్మిత వాళ్ళ అమ్మాయి లక్కీ, ఇంకొక అమ్మాయి ఉంది. చిన్న వయసులోనే బ్యూటిఫుల్లీ దే ప్రేజింగ్ అండ్ వర్షిపింగ్ గాడ్. It's like a generation, one generation is passing on the praise and worship to the next generation. See, I'm not boasting కానీ మా అమ్మాయి 2 years అప్పుడే పొద్దున తను లేచినప్పుడు ఐ వుడ్ పుట్ టేప్ రికార్డర్, ఇంకా we would sing, we would just put the songs and together we will dance for hours and hours praising and worshiping God. My daughter picked that up and she is very passionate in praising and worshiping God. Every day she will spend at least 45 minutes to 1 hour only praising and worshiping God. Then read a Bible and then pray. And then only she goes to school or college, and now she goes to her office. One generation shall praise him to another. We must pass on the baton, pass on praise to next generation. నీకు తెలుసా, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో రెవల్యూషన్ 8:1లో 30 నిమిషాల వరకే పరలోకం సైలెంట్గా ఉంది. ఎవ్రీథింగ్ వాస్ క్వైట్ బికాస్ దేర్ వాజ్ అ జడ్జ్మెంట్ దట్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ దెన్ ఆఫ్టర్ 30 minutes till throughout eternity there is praise and worship going throughout day and night. There is a praise and worship happening. మొదటి సమూయేలు గ్రంథం 22nd చాప్టర్లో సౌలు దావీదుని వెంటబడుతున్నప్పుడు he comes to this priest place. 86 priests ఉన్నారు నాబ్ అనే ప్లేస్లో. they were helping David. So Saul understood that David is here in this place, so he'll kill 85 priests. Then ఒక్క అబ్యాతార్ అని ఒక ప్రీస్ట్ పారిపోయి దావీదు దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ మొదటి సమయంలో 23వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడంటే, అబ్యాతార్ వెంట్ టు డేవిడ్ విత్ అన్ ఎఫోర్డ్ ఇన్ హిస్ హ్యాండ్. ఎఫోర్డ్ చేతిలో పట్టుకొని దావీదు దగ్గరికి వచ్చాడు. ఎఫోర్డ్ ఇస్ ఎ ప్రైజ్ అండ్ ప్రేయర్ గార్మెంట్. Aaron కూడా he used to use ephod to worship God. Samuel also used to use ephod during the service. Abiathar, he wore ephod in his hand. Ephod is a praise garment and should not be worn on hand. It should be supposed to be on you. Abiathar carried the ephod in his hand. See, there is a difference between worshipping and being a worshipper. Through all the trials of life, do you have this prayer and praise and worship in your hand or on you? When problems come, it's not just enough to praise God and worship God in the church for 30 minutes. Then it's like effort in your hand. It's something that I have to be a worshipper. You have to put on the effort. You have to be the person of worship. So do you worship or are you a worshipper? Why do we preach in the world, throughout the world? David antadu, go to all the world and preach the gospel. Why? So that the world will come to know the living God and they will be able to praise and make a joyful noise and worship God. That is the reason that we evangelize. Every tongue, every knee will bow, every tongue will confess Jesus is God. The best way to have victory is to praise God. Think about Jehoshaphat. 2 Chronicles 20th chapter లో he sent singers into battle. వాళ్ళు ఎప్పుడైతే పాటలు పాడుతూ ఉన్నారో, ఆరాధిస్తూ ఉన్నారు, వర్షిప్ చేస్తూ ఉన్నారు, the Lord defeated all the enemies. Their victory was through praising and worshiping God. Sometimes we go through depression and discouragement for days or sometimes weeks. We are not at our best physically or spiritually. The enemy brings discouragement, maybe because of our sins or difficult situations, or somebody in a family member died. It's not easy to praise and worship God in difficult times. Kani Psalms 42 says, hope in the Lord,
for I shall praise him. Why are you downcast, O my soul? Hope in God, for I shall praise him. God says the cure for depression and discouragement that we are going through is to hope in God and start praising God. It means when you go through difficult situation, the best thing is to praise God immediately. Praise is the greatest medicine for any broken heart. It will take away all our jealousy or envy or bitterness, every unrest in our lives. No matter how you feel, whatever the circumstance may be, praise and worship God. Think about Paul. అపోస్తల కార్యం 16 వచనంలో 16th chapterలో they beat him, humiliate చేశారు, they arrested him, the rights were taken away, they beat him with rods, the body was hurting, but yet their wholeheartedly they were singing and praising God in the darkest hour and through the sorrow and the pain. They were singing, praising and worshipping God. A praise and worship concert brought earthquake, and the jailer and his family were saved. When you find yourself sinking, start singing. God can heal your broken heart if you give him all your broken pieces to him. Psalm 50 verse 23 says, whoso offer praise glorifies me. అంటే మనం when we praise and worship God, మన దేవుని మహిమపరుస్తున్నాం. Psalm 106:12 says, and they believe in his words and they sing his praise. It means the evidence of your faith is praise. Psalm 147:1 says, it is good to sing praises to our God, for it is pleasant and praises beautiful. యెరూషలేంకి దేవుడు యేసు ప్రభు when he entered the Jerusalem, అందరూ they putting their garments and loudly and boldly they were praising him and saying Hosanna, Hosanna in the highest. కానీ ఫరిసీయులు ఏమన్నారు? ప్రభు వాళ్ళని ఆపండి. He wanted them to people to stop praising him. And Luke 19:40 ఏమంటారంటే Jesus told the Pharisees, if they keep quiet, the stones will immediately cry. మనం ఒకవేళ if we keep quiet, if you not praise and worship God, రాళ్ళు they will start praising. Are the stones praising Jesus because you are not praising? Praise the Lord, worship the Lord. 13 times Psalm 115లో we read the word praise. ఇంకా లాస్ట్లో కంక్లూడింగ్ ఏమంటారంటే let everything that has breath praise God. There is only one type of person who does not praise God, and that one is who does not breathe, the dead people. The dead people don't praise God. So we should praise the Lord as long as we live. All of us who are alive must keep on praising the Lord at all times. So may it be so in our lives. Iko chinna part undi, I'll just only I'll give you the lyrics. It says, I'll praise you in good times, I'll praise you in the bad, I'll praise you when I'm happy, I'll praise you when I'm sad, I'll praise you in my living, I'll praise you in my death, I'll praise you, Lord, with all my heart as long as I have breath. I'll praise you in my sickness, I'll praise you in my health, I'll praise you in my poverty, I'll praise you in my wealth, I'll praise you in the sunshine, I'll praise you when it rains, I'll praise you, Lord, with all my heart and glorify your name. I'll praise you when I'm hungry, I'll praise you when I'm fed, I'll praise you in my sleepless nights, I'll praise you on my bed, I'll praise you in my weakness, I'll praise you in your power, I'll praise you, Lord, with all my heart until my final hour. So everything that has breath, praise the Lord. From the rising of the sun to the going, name of the Lord has to be praised. Hallelujah. కృష్ణ ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా.